తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం రైతులకు సంబంధించి గాను నిధులనేవైతే మనకి అందిస్తుంది కదండీ! సో, మిగిలిన వారికైతే జమ కాలేదు కదా! సో, వారికి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ రైతు భరోసా పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. అది యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులనేవైతే ఎంతవరకు పెంచబోదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి రూ. 12,000 అందిస్తామని చెప్పేసి మనకి ప్రతి సంవత్సరం కూడా తెలపడం జరిగిందనమాట. అందులో తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. అందులో దాదాపుగా 57,00,000 మంది రైతుల ఖాతాలో డబ్బులనేవైతే జమ అయ్యాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాను 5,077 అనేవైతే రైతుల ఖాతాలో జమ అయ్యాయండి. అయితే దీనికి సంబంధించి గాను కేటాయించిన నిధులనేవైతే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి 18,000 నిధులనేవైతే కేటాయించారు. అందులో తొలి విడత కింద 9,000 రూ. 9,000 అనేవైతే నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి తొలి విడత కింద సంబంధించి. అయితే దీనికి సంబంధించి కానీ ప్రస్తుతం 5,000 నిధులనేవైతే జమ చేశారు కదా! సో, మిగిలిన రూ. 4,000 ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో, చాలామంది రైతుల ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకు త్వరలో అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.